ఇటువంటి వాళ్ళరా ఏమిటి అంటే మనము దేవుని సత్యములో ఉండటానికి వారు ఇష్టపడరు. మందిరము నుండి మనము ఆలస్యంగా వెళ్ళినా వాళ్ళు మందిరానికి రాకపోగా ఏమంటారండి, ఏందయ్యా రమేష్ గారు ఏంది ఇంతసేపు ఉన్నావు అని మాట్లాడతారు. అదే మాట మనం పట్టుకుంటాం. వాళ్ళు అంటుంటున్నారు, వీళ్ళు అంటున్నారు కదండి, ఆలస్యం అయిపోతుంది. వాళ్ళను పరిశుద్ధ గ్రంథం తెలుసా, దుస్తుల ఆలోచన చొప్పున వాళ్ళ ఆలోచన, వారి తలంపులు, వారి ఉద్దేశాలు, వారి మాటలు వారివి కావు. వారిలో ఎవరు వచ్చున్నాడు? దుష్టుడు వచ్చున్నాడు. ఎవడా దుష్టుడు? సాతానుడు. నువ్వు దేవుని పని చేయటం వారికి ఇష్టం, వాడికి ఇష్టం ఉండదు. నువ్వు దేవుని కొరకు పని చేయటం వాడికి ఇష్టం ఉండదు. దేవుని వాక్యము నీ హృదయములో ఉంటే ఎక్కడ వాడికి దూరమైపోతావేమోనని వాడు మాట్లాడడు. కానీ మన బంధువులలో, మన రక్త సంబంధికులలో, మన స్నేహితులలో చూసి వాడు వారిలో ప్రవేశించి, ఏందయ్య లక్ష్మయ్య గారు మన వాళ్ళందరికీ వదిలిపెట్టావు, ఆడిపోతున్నావుగా అని మాట్లాడతారు. చూడండి ఎంత ఆలోచన. వాళ్ళు మనలాంటోళ్ళే, వాళ్ళకు వచ్చిన మాటలు కాదు, దుష్టుడు చేస్తున్నటువంటి మాటలు. అందుకని ఇలాంటి మాటలను మనము లక్ష్య పెట్టకూడదు. నువ్వేం చేస్తున్నావో, ఎక్కడికి వెళుతున్నావో, ఏ మాటలు వింటున్నావో, ఏ పని చేస్తున్నావో నిన్ను ఏర్పరచుకున్నటువంటి దేవునికి తెలుసు. మనతో మాట్లాడే వాళ్ళ మాటలు మనము ఇటు వినాలి, ఇటు విడిచిపెట్టాలి. దేవుని దగ్గరకు వస్తే ఆ సత్యం ఏమిటో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ దేవుని యొద్దకు రాకుండా ఇంట్లో కూర్చొని సీరియల్ చూస్తూ, ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకుంటూ, సెల్లులు చూసుకుంటూ కాలక్షేపం చేసుకునేవారు విమర్శించటానికి దేవుని బిడ్డలని విమర్శించటానికి దుష్టుడు వాళ్ళను వాడుకుంటారు. ఇది ఒకటి గుర్తు పెట్టుకోండి ప్రియమైనటువంటి వాళ్ళరా. అందుకని దేవుడు చెప్తున్న మాట, క్రీస్తులో మనము జీవించాలంటే, క్రీస్తు మనలో జీవించాలంటే దేవుడు చెప్తున్న మొట్టమొదటి మాట, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. వారి మాటలు, వారి ఆలోచనలన్నీ కూడా నా జీవితాన్ని దేవునికి దూరము చేయటమే. గుర్తుపెట్టుకోండి. పాపుల మార్గమున నిలవక. ఎవరండి పాపులు? యేసు ప్రభు దగ్గరికి రానటువంటి వారు, ఆయన వాక్యమును విననటువంటి వారు, ఆయన వాక్యమునకు లోబడినటువంటి వారు, ఆయనను దేవుడని తిరస్కరించే వారందరూ కూడా వారిని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏం సెలవిస్తుంది? పాపులు. వారు నిలుచున్న మార్గంలో మనం నిలబడకూడదు. గుర్తుపెట్టుకోండి. చాలా మంది దేవుని పిల్లలు గొడవ జరుగుతుంటే ఆడికే పరిగెత్తుతారు కదండి. అవునా? కొట్టుకుంటుంటే ఆడికి పరిగెత్తుతారు. నేను ఒక రోజున బజ్జీ వేస్తున్నాడు అయ్యప్ప, కుర్రోళ్ళు కేకలేసి కుట్టుకోబోతున్నా, మనస్సు ఉండబట్టలేక వాపు పిల్లలు తనుకుంటే విడిపిద్దామని అక్కడికి పోయా. ప్రియులారా, కొట్టుకుంటా వాళ్ళు నా మీద పడటానికి వచ్చారు. వాళ్ళు నా మీద పడితే నాకు ఏం జరిగేదో తెలియదు. గదిక్కడ తప్పుకొని గుండె దడదడా కొట్టుకుంటూ 103 కొట్టుకుంటూ ఇంటికి వచ్చి పడ్డా. అలాంటి వాళ్ళని దేవుడు అంటున్నాడు పాపులు అంటున్నాడు. ఇలాంటి వారు నిలుచున్న చోట మనము నిలబడకూడదు.
దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలబడక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక. మంగమ్మక్క బైబిల్ తీసుకుని వస్తున్నారు. ఆ పాతని బయట పడరా అని అదుపుల మీద కూర్చొని ఏం చేస్తారండి? అపహాస్యం చేస్తారు. ఆమె భవానమ్మకు పని లేదు, పాట లేదమ్మా, ఒకటో నుంచి వస్తుందమ్మా. మరి ఆ మందిరం ఏందో అదేందో మనకు అర్థం కాదని అపహాస్యం చేస్తూ ఉంటారు. అలా అపహాస్యం చేసి, హేళన చేసి, మనల్ని చూసి నవ్వుకునే వారి మధ్యలో కూర్చోవద్దు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. నేను కాదండి, భక్తుడైనటువంటి దావీదు ద్వారా దేవుడు రాయించాడు. ఇది యథార్థం, ఇది సత్యం. అందుకని మన జీవితాలు దేవుని యొద్దకు వచ్చేవారు దేవుని పిల్లలతో సహవాసము చేయాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుణ్ణి అడగనటువంటి వారు వారితో కలవాలి. యేసయ్య దగ్గరికి రావటానికి యేసయ్య మాటలను వాళ్ళకి చెప్పాలి. అంతేగాని వాళ్ళతో కలిసి రమేష్ గారు ఎప్పుడు కుర్చీ వేసుకుని అలా కూర్చుంటాడు తెలుసా? ఇస్త్రీ బండి దగ్గర కూర్చుంటాడు గంటల గంట. ఏమ్మా, ఇన్ని గంటలు నీ దగ్గర కూర్చుంటున్నా, నీతో మాట్లాడుతున్నా, నీతో కాలక్షేపం చేస్తున్నా, నువ్వు చెప్పే మాటలన్నీ నేను వింటున్నాను కదా. యేసయ్య దగ్గరికి రావచ్చు కదమ్మా. ఎన్ని రోజులు నీ దగ్గర కూర్చుంటున్నానని రమేష్ గారు పిలవచ్చు కదండి. రమేష్ గారు ఆమె చెప్పే మాటలన్నీ రమేష్ గారు వింటూ ఉండే తర్వాత దుష్టుడు ఎలా పనిచేస్తాడంటే, విన్నావుగా ఎవరితో మాట్లాడతారు? మల్లేశ్వరమ్మ దగ్గరకు వచ్చి మల్లేశ్వరం మాట్లాడుతుంది. విన్నావుగా, ఇన్ని రోజుల నుంచి ఆ కూర్చొని ఏమొచ్చింది నీకు? లేకపోతే చర్చికి వెళ్తాను, ఎందుకు ఆ చర్చి కూడా మానేయాట అంటే ఊరికి చెప్తున్నానండి. రమేష్ గారు అందుబాటులో ఉంటాడని చెప్తే మనందరం కూడా అలాంటి వాళ్ళేనండి. గుర్తు పెట్టుకో. అందుకని దేవుని పిల్లలు లోకములో ఉన్న వారితో స్నేహం చేసేటప్పుడు బహు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే లోకంలో పడిపోతాం మనం కదండి. లోకంలో పడిపోతాం. అందుకని దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం